గౌరవనీయులైన మంత్రి నారా లోకేష్ గారికి నాదో చిన్న రిక్వెస్ట్ అండి. మీరు చాలా అద్భుతంగా తల్లికి వందనం అనే ఒక పథకాన్ని పిల్లల తల్లుల అకౌంట్ లో చాలా అద్భుతంగా వేశారండి. సో దానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. కానీ ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, చాలా మంది ఎలిజిబిలిటీ ఉన్నా సరే వాళ్ళకి తల్లికి వందనం అనే పథకం అందలేదు సార్. సో దీనికి గల కారణం ఏంటంటే మాకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది. సో దాని వల్ల చాలా మంది తల్లికి వందనం అనే పథకం రాలేదని చెప్పి చాలా మంది పిల్లల తల్లిదండ్రులు నా దాకా తీసుకొచ్చారు సార్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు సుఖంగా ఉండాలని చూసుకుంటారు. మనం చూస్తూనే వస్తున్నాం, ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత అనేది పెరుగుతూనే వస్తుంది. తద్వారా చాలా మంది ఇంట్లో ఈ రోజుల్లో పేదలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. ఆ 2-3 నెలలనే గడపడానికి. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదు, అంత దారుణంగా ఎండలు ఉన్నాయి. పోనీ ఇంట్లో కూర్చోబెడదామంటే మీకు తెలిసిందే, మే నెలలో కరెంటు కోతల వల్ల వాళ్ళు చాలా అవస్థ పడుతున్నారు. దాని ద్వారా ఉన్న కాసేపు అయినా సరే ఆ చల్లదనంలో ఉందామని చెప్పి వాళ్ళు ఏసీలు పెట్టుకోవడం వల్ల కరెంటు బిల్ అనేది పెరిగింది. మీరు తల్లికి వందనం ఇచ్చే టైంలో ఆ కరెంటు బిల్ ని ఆధారంగా చూపించి చాలా మందికి తల్లికి వందనం అనే పథకం రాకుండా చేశారు సార్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అందులోనూ మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా కట్ చేశారు సార్. మీకు నేను చెప్పి అంత డోన్ కాదు కానీ మీకంటూ చాలా అనుభవం ఉంది. సో ఒక్కసారి ఆలోచించండి సార్, మే నెలలో ఎవరైనా సరే ఏసీలు లేకుండా ఉండగలరా ఈ కాలంలో? సో వాళ్ళు ఏంటంటే పిల్లలు సుఖంగా ఉండాలి, పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళ ఇంట్లో ఏదో ఆ 2-3 నెలల కోసమే ఏసీ అనేది ఆన్ చేశారు. సో దానికి కరెంటు బిల్ వచ్చిందని మీరు నెక్స్ట్ మంత్ లో ఇచ్చే తల్లికి వందనాన్ని కట్ చేస్తే ఏ రకంగా దానికి సమంజసం సార్? కాదు కదా సార్. చాలా మందికి ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేకే కదా సార్ మన గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంది. సో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా మీరు తల్లికి వందనం కట్ చేస్తే ఎలా సార్? ప్రైవేట్ స్కూల్లో లక్షల ఫీజులు కట్టిన వాళ్ళకి తల్లికి వందనం పడుతుంది, కానీ మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటే వాళ్ళకి తల్లికి వందనం వేయకపోతే ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ రీజన్ అనేది కరెక్ట్ కాదు సార్. ఇలా కరెంటు బిల్ అడ్డు పెట్టుకుని చాలా మందికి తల్లికి వందనం కట్ చేయడం నిజంగా చాలా బాధాకరం సార్. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే సార్, వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలని. దానికోసం వాళ్ళ ఇంట్లో వేసవకాలంలో ఒక ఏసీయో కూలర్ పెట్టించుకుంటారు. సో సామాన్యంగా మీరు ఇప్పుడు ఉన్న కరెంట్ బిల్ కి కంపల్సరీ కరెంట్ బిల్ ఎక్స్ట్రా వస్తుంది, కానీ దాన్ని ఆధారంగా మీరు తల్లికి వందనం కట్ చేయడం చాలా వరకు దారుణం. దయచేసి ఈ వీడియో మన మంత్రి నారా లోకేష్ గారి వరకు చేరేలాగా షేర్ చేయండి. ఎవరైతే తల్లికి వందనం కరెంట్ బిల్ ఎక్స్ట్రా వచ్చిందని రాలేదో వాళ్ళకి వచ్చేలాగా మనం చేద్దాం. దయచేసి షేర్ చేయండి నారా లోకేష్ గారి దాకా చేరేదాకా. థ్యాంక్ యూ.